విజయవాడ నుంచి 253 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ అయితే అప్డేట్ అయ్యాడు. వర్షన్ 2.0 మాట ఇది. కొట్టేశాడు. వీడికి మాత్రం పడిపోతుంది. బండల్స్ ఉందా బండకి మాత్రం ర్యాంపే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. సో మనమైతే ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసనమాట. నేనైతే రైట్ నో మనం ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు ఎక్కడున్నాం, విజయవాడ బేస్మెంట్ అయినా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే మనం అయితే ఉన్నామన్నమాట. సో నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ లెంత్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత అయితే నేనైతే ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. అందుకు మీ సపోర్ట్ కావాలి. లైక్ అయితే కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. ట్రైన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మనకైతే, అండ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ ఛానల్ అయితే ట్రైన్ నెంబర్ 12718 రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే మనకైతే ఇది ఐసీఎఫ్ కోచ్ నుంచి ఎల్హెచ్బి కోచ్కి అయితే దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారన్నమాట. సో అది ఈ రోజు నుంచే మనకైతే అందుబాటులో వస్తుందన్నమాట. ఈరోజు డేట్ వచ్చేసి 24/2/2026 అంటే 24 February 2026 మాట. సో ఈ ట్రైన్ గురించి చెప్పుకుంటే మాత్రం మనకైతే మాత్రం గత 30 సంవత్సరాల నుంచి అయితే మాత్రం మనకి విజయవాడలోని 30 సంవత్సరాల నుంచి ఈ విజయవాడలో అయితే 3 ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు అని అంటారు. అలాగే ఇంకా షార్ట్కట్ ఫామ్లో అయితే మనమైతే 3 సిస్టర్స్ అయితే అంటారు. ఈ 3 ఇంటర్సిటీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ అయిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అంటే ఈ 3 కూడా చాలా ఫేమస్ మాట. అండ్ రీసెంట్గా ఎన్ని రోజుల నుంచో చేద్దాం అనుకుంటున్న ఈ ఎల్హెచ్బి కోచ్ ఏదైతే ఉందో మన రత్నాచల్ ఎక్స్ప్రెస్, మేమైతే రత్తు ఎక్స్ప్రెస్ అని పిలుస్తామన్నమాట. సో అది ఈరోజు అయితే అయ్యిందన్నమాట. ప్రెజెంట్ అయితే మన ట్రైన్ అయితే రత్నాచల్ 12718 అయితే వచ్చేసి మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే పెట్టాడు. యాజ్ యూజువల్గా ఎప్పుడు మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే పెడతారన్నమాట. సో ఒకసారి మనం అయితే లోక దర్శనం చేసుకొని దాని తర్వాత ట్రైన్ డీటెయిల్స్ అయితే చూసుకుందాము. సో నేను ఆబ్వియస్లీ అనుకున్నా వ్యాప్ 7 పెడితే బాగుంటుంది కొత్త లోకగా అనుకున్నా. నిన్నటిదాకా ఐసీఎఫ్ వచ్చేసి ఎప్పుడు దాని కాంబినేషన్ వ్యాప్ 4 మాత్రమే ఉంటుంది. సో ఈరోజు ఏం పెడతాడో మనం ఒకసారి చూసుకుందాము. వ్యాప్ 7 పెట్టాడా, టీఎస్ఆర్లు ఎంబీఎస్లు అన్నీ కరెక్ట్గా లైన్లో ఉన్నాయా, క్లియరెన్స్ ఉందా? ఈ ట్రైన్కి కొత్త బండి కాబట్టి మనం చూడాలి. కానీ క్లియరెన్స్ ఉందా 130 మాత్రం పిక్చర్ ర్యాంపే నేనైతే చెప్తున్నా. సో మనం అయితే ఇప్పుడు లోక దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మన ఈ రత్తు గడికి అయితే మాత్రం మనకైతే వ్యాప్ 7లోకి అయితే వచ్చాడు. వ్యాప్ 7 లాలో కూడా అయితే వచ్చాడు. 37460 అన్నమాట. చూడాలి క్లియరెన్స్ కానీ ఉందా, పిక్చర్ ర్యాంప్ లేపాలి అసలు చూద్దాము. సో అవతల వైపు అయితే మనకి ప్లాట్ఫామ్ 4 మీద అయితే మాత్రం వ్యాప్ 7లోకి అయితే మాత్రం మనకైతే ఎర్నాకుళం టు టాటానగర్ డిపార్చర్ అయితే అయిపోతుంది మాట. ఇది ఆన్ టైం డిపార్చర్ మాట. సో నాకు కానీ వీడి కరెక్ట్ టైంకి వెళ్తే మాత్రం 130 స్పీడ్ కొడితే మాత్రం వీడికి మాత్రం పడిపోతుంది, బండి ఓవర్టేక్ అయితే పడిపోతుంది. చూద్దాము ఎలా కొడతాడో చూద్దాము. సో మన ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజన్ అయితే ఉందో రత్నాచల్ ఎక్స్ప్రెస్ మాత్రం మనకైతే ఆన్ టైం డిపార్చర్ మాట. ఫస్ట్ పాయింట్ అయితే మాత్రం మనం అయితే చూసుకోవచ్చు, ఇది ఆన్ టైం డిపార్చర్ అయితే అవుతుంది. ఎప్పుడు చూసినా ఆన్ టైం డిపార్చర్ మాట. సో అవతల వైపు అయితే మనకైతే కొండవీడు నుంచి ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే కొండవీడు ఎక్స్ప్రెస్ మాట. ఇది ధర్మవరం ఎక్స్ప్రెస్. సో ప్యారలల్ డిపార్చర్ అయితే అవుతుంది మాట. అయితే సేమ్ టైం ప్యారలల్ డిపార్చర్ అయితే అవుతుంది. సో వాడు అటువైపు వెళ్ళాలి కాబట్టి వీడి ట్రైన్ ఆపుతాడా లేదంటే మన ట్రైన్ ఆపుతాడా అనేది చూడాలన్నమాట. సో రెండిట్లో ఏదో ఒకటి అయితే ఆపాలి, కంపల్సరీ అయితే ఆపాలి. చూద్దాం. విజయవాడ స్టూడియో దగ్గర అయితే చూసుకుంటే మాత్రం అనుకోండి మనది పాత రేకు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ పాత రేకు మాట స్టూడియోలో ఉంది, అంటే మెయింటెనెన్స్ డిపోలో అయితే మాత్రం. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ద ఐసీఎఫ్ రేక్ మాట. చూసుకున్నారుగా మొత్తం ఐసీఎఫ్ రేక్స్ అనుకుంటే అక్కడ రత్నాచల్ రాసి అయితే ఉన్నది మాట. సో ప్యారలర్ ఓవర్టేక్ అయితే తీసుకుంటున్నాడు ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే మాత్రం. మందైతే సైడ్ లూప్లో అయితే పెట్టేశాడు, నాకు తెలిసి అయితే ఆపేస్తున్నాడు. బండి స్లో అయితే అయిపోయింది. సో వాడు బండి ఇక్కడి నుంచి అవతల వైపుకి గుడివాడ జంక్షన్లోకి వెళ్ళే రూట్లో అయితే వాడు ఎప్పుడైతే తీసుకుంటాడో దాని తర్వాత మన బండిని అయితే పంపిస్తాడు. ఓహో ఇది ఇంకా హైలైట్, 2 ఒకే టైంలోనే ఆపేశాడు. కొట్టేశాడు. ధర్మవరం ట్రైన్ అయితే కొట్టేశాడు. మచిలీపట్నం అయితే ఆగిపోయాడు. మచిలీపట్నం వీడైతే ఆగిపోయాడు. వీడైతే మొత్తానికి అయితే ఆగిపోయాడు అన్నమాట. ఫస్ట్ ఓవర్టేక్ విత్ ప్యారలల్ రన్నింగ్.
ఫస్ట్ ఓవర్టేక్ మాట ఈ వ్లాగ్లో అయితే మాత్రం మనకైతే ఫస్ట్ ఓవర్టేక్. ముందోడైతే ఇంకొకడైతే ఉన్నాడు ఎర్నాకుళం నుంచి టాటోడైతే, వాడు కూడా దొరికిపోతాడు. ఆల్మోస్ట్ నేనైతే అనుకున్నాను రాజమండ్రి వెళ్ళే లోపల అయితే వాడు దొరికిపోతాడని అయితే నేను అనుకున్నాను. సో ఇప్పుడిప్పుడే మనకైతే ఇదిగోండి తెల్లవారుతుందన్నమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ ద రత్నాచల్ ఎక్స్ప్రెస్. నేనైతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ని ఎప్పటి నుంచి అయితే చేయాలనుకున్నాను. సో ఈ రత్నాచల్ డీటెయిల్స్ అనేది మాత్రం నేను రన్నింగ్లో అన్ని రన్నింగ్ ట్రైన్లోనే చెప్తుంటాను, స్టాప్ బై స్టాప్ చెప్తూనే ఉంటా. సో యాక్చువల్లీ ముందుటైతే సో మనం అయితే చూసుకోవచ్చు అన్నమాట. అక్కడైతే మనకైతే అనుకోండి అది గున్నదల కొండ, అది గున్నదల చర్చ్ అన్నమాట అది. సో ఇప్పుడు మనకి లైటింగ్ కనబడుతుంది, ఆ టైంలో లైటింగ్ కనబడుతుంది. క్రిస్మస్ ఆ టైంలో అయితే మాత్రం క్రిస్మస్ కానీ లేదంటే మనకైతే గున్నదల జాతర అయితే అవుతుంది. ఆ టైంలో అయితే మనకైతే ఫుల్ లైటింగ్స్తో కనబడుతుంటుంది. సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్కి అయితే మొత్తము ఏసీ చైర్ కార్స్ అయితే ఇచ్చాడు. మొత్తం 3 ఏసీ చైర్ కార్లు అయితే ఇచ్చాడు, కోచ్ 23 కోచెస్లు అయితే. సో ఎలా ఉన్నదో నేనైతే చూపిస్తాను చూడండి. మనకైతే ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. ఇలా డోర్ ఓపెన్ చేస్తే మాత్రం మనకైతే ఇదిగోండి ఇలా ఉంటుంది. కొత్త ఎల్హెచ్బి కోచ్లు అయిన చైర్ కార్స్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. వన్ సైడ్ ఇటువైపు, ఇంకో సగం సైడ్ అటువైపు అయితే మనకైతే ఉంటుంది అన్నమాట. 3+2 మాట ఇదిగోండి. సో మనమైతే విజయవాడ నుంచి 40 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత అయితే మనకైతే ఫస్ట్ స్టాపేజ్ అయిన న్యూజివీడ్ అయితే మనం రీచ్ అయితే అయిపోయాము విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 14 minutes. 6:30 నుంచి మనం విజయవాడ నుంచి అయితే మనం 40 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మాత్రం మనం అయితే న్యూజివీడ్ ఫస్ట్ స్టాప్ అయిన న్యూజివీడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 14 minutes మనకి. యాక్చువల్ అయితే మనకి 6 ఆన్ టైం డిపార్చర్ అయితే బయలుదేరింది, బట్ మధ్యలోని ట్రాక్ క్లియరెన్స్ లేక అయితే మాత్రం మనకైతే 15 minutes అయితే డిలే అయితే అయిందన్నమాట. మన ట్రైన్కి అయితే స్టార్టర్ అయితే ఇచ్చేసాడు. సో ఆన్ టైం డిపార్చర్ అనమాట. ఎగ్జాక్ట్ 1 minute అయితే ఇక్కడ డిపార్చర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మన ట్రైన్ వాడు అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తాడు, మన ట్రైన్ అయితే మూవ్ అయితే అయిపోతుంది. సో మనం అయితే ఒక్కొక్క స్టేషన్ గురించి అయితే మాట్లాడదాము. సో మొత్తానికి అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ కూడా అయితే అప్డేట్ అయ్యాడు. వర్షన్ 2.0 మాట. ఇది కొత్త ఎల్హెచ్బికి వచ్చేస్తా మాట మాత్రము అప్గ్రేడ్ అయితే అయ్యాడు. స్పీడ్ మాత్రం పెద్ద ఓటుపల్లి దాటిన తర్వాత అయితే ఒక్కసారి కొట్టాడు, ఒక 20-30 seconds అయితే కొట్టాడబ్బా. పిచ్చ ర్యాంప్ మాట, ఇంకా చూసుకోవాలి. చూసుకుంటే మాత్రం ఇంతకు ముందు మనకైతే ఐసీఎఫ్ కోచెస్ ఉండేది విత్ 24 కోచెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎల్హెచ్బి కోచెస్ చూసుకుంటే మాత్రం మొత్తం మనకైతే ఇందులో 12 చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి, అండ్ మూడు ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి, 4 జనరల్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, అండ్ ఇంకొకటి ఎస్ఎల్ఆర్ కోచ్ విత్ ఈఓజీ, ఇంకోటి ఇంజిన్. సో ఇలా ఉంటుంది మొత్తం 22 కోచెస్. ఇంతకుముందు అయితే మనకైతే 24 కోచెస్ ఉండేది. అరవై కిలోమీటర్లు దాటిన తర్వాత విజయవాడ నుంచి 60 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మాత్రం మనం అయితే సెకండ్ స్టాప్ అయిన
సెకండ్ స్టాప్ అయిన ఏలూరుకి అయితే మనం రీచ్ అయితే అయిపోయాము. విత్ డిలే ఆఫ్ 15 minutes డిలే అయితే వచ్చామాట. అస్సలు కొత్త కోచ్లు అయితే అంటున్నారు కానీ 130 kilometers నడిచే మ్యాక్సిమం 130 kilometers స్పీడ్ లిమిట్. టీఎస్ఆర్లు కూడా మొత్తం అన్ని లిమిట్లు అయితే ఉన్నాయి. 130 వేసుకుంటారా, సౌత్ సెంట్రల్ రైల్వేలోని 130 మొత్తం లిమిట్ అయితే ఉంది. నీ ఇష్టం ఎంతైనా కొట్టుకోండి అని అన్నాడు. కానీ వీడు మాత్రము 125 నుంచి 130 వరకు అయితే మాత్రం ఒక మంచి ర్యాంప్లో అయితే కొడుతున్నాడు. చూద్దాం. సో రైట్ నా ప్రెజెంట్ మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. విజయవాడ నుంచి 60 kilometers కవర్ చేసిన తర్వాత అయితే మాత్రం మనమైతే 15 minutes డిలే అయితే మాత్రం మనమైతే ఏలూరు అయితే వచ్చేసాం అన్నమాట. అండ్ ఏలూరుకి మొత్తం వచ్చేసి మొత్తం 3 రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ మనం అయితే సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే వచ్చామాట. ఈ సెకండ్ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే మనకి మెయిన్ లైన్ మాట, చెన్నై హౌరైలే మెయిన్ లైన్ మాట. ఎగ్జిట్ అయినా ఎంటర్ అయినా సరే మాత్రం మనకైతే 2 and 3 అయితే వస్తుంది అన్నమాట. సో వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మాత్రం దీనికి యాక్సిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మనం దగ్గరుండి చూస్తే మాత్రం మనకైతే ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. సో మన ట్రైన్కి అయితే మాత్రం స్టార్టర్ సిగ్నల్ అయితే వేసేసాడు. ఎగ్జాక్ట్గా 2 minutes స్టాప్ అయితే ఉందన్నమాట. సో 2 minutes తర్వాత అయితే మాత్రం మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తాడు. సో యాక్సిలేషన్ కూడా అలాగే ఉంటుంది, దానికి తగ్గట్టే ఉంటుంది, రత్నాచల్ తగ్గట్టే ఉంటుంది. చూడండి, చూపిస్తాను. సో మనమైతే చూసుకుంటాము. చెప్పాను కదా చెన్నై హౌరా మెయిన్ లైన్ కదా ఇది. సో ఎంట్రీ ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అయిపోతే అవుతున్నాము. మెయిన్ లైన్ కాబట్టి దీనికి లూప్ లైన్స్ ఏమి ఉంటుంది ప్లాట్ఫామ్. యాక్సిలేషన్ చూసారు కదా, ఒక రేంజ్లో యాక్సిలేషన్ అయితే అందుకుంటున్నాడు. వితిన్ సెకండ్స్లో అయితే మాత్రం వితిన్ 10 to 20 seconds అయితే మాత్రము యాక్సిలేషన్ ఒక రేంజ్లో అందుకున్నాడు. ఏమనుకున్నారు, రత్నాచల్ అంటే వినాయకుని వేరు, శాతవాహన వేరు, రత్నాచల్ వేరు. ఎంత ఏదైనా సరే రత్నాచలే అవ్వాలి. ఇది ఏది లేదు. కొట్టుడికి చూడాలి అసలు. సో మనం అయితే ఏలూరు దాటిన తర్వాత అయితే మాత్రం మనకైతే చూడండి, ఇదిగోండి ఇలా కనబడుతుంది. మొత్తం పచ్చని పొలాలతో అయితే కనబడుతుందన్నమాట. అది ఎండాకాలంలో అయితే మాత్రం చివరికి వచ్చింది. పంట పొలాలు అయితే చివరికి వచ్చింది పచ్చని పొలాలతోనైతే మాత్రము. కొట్టాడబ్బా ఏలూరు తర్వాత. ఏలూరు నుంచి భీముడోలు వరకు, చాగోలు భీముడోలు వరకు అయితే కొట్టాడబ్బా. ఫ్లాట్ 125 నుంచి 128 అయితే కొట్టాడబ్బా. పిచ్చకి రాక అసలు. మనం అయితే విజయవాడ నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ 1.5 hours అయితే అవుతుందన్నమాట. విజయవాడ నుంచి మొత్తం మనం 107 kilometers కవర్ చేసిన తర్వాత అయితే మాత్రం మనం అయితే తాడిపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామాట. అండ్ తాడిపల్లిగూడెం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ఏలూరు తర్వాత ఏలూరు నుంచి భీముడోలు దాకా అయితే కొట్టాడు అబ్బా. ఒక రేంజ్లో అయితే కొట్టాడు మాత్రం. 130 ఫ్లాట్ 130 అయితే కొట్టాడు. 125 నుంచి 130 అయితే కొట్టాడు. మామూలుగా కొట్టలేదు అసలు, నార్మల్ బాగా కొట్టాడు. అలానే హై స్పీడ్ లేదు, స్లో స్పీడ్ లేదు. వాడు నేను ఇలాగే వెళ్తాను, నా కొత్త ర్యాకు నేను ఇలాగే వెళ్తాను, సో ఇలాగే వెళ్తానని పట్టినట్టున్నాడు, వెళ్తున్నాడు. 130 కొడతాడని నేను చూసినాను. 130 కొట్టడం కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మన ట్రైన్కి అయితే అనుకోండి స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తాడు. ఎగ్జాక్ట్ 1 minute స్టాప్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఎగ్జాక్ట్ 1 minute అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. చూద్దాము. ఆన్ టైం అయితే డిపార్చర్ అయితే అయిపోతుంది. విత్ 20 minutes డిలే అయితే మనకైతే డిపార్చర్ అవుతుంది. సో యాక్సిలేషన్ చూసుకుంటే చూడండి మాత్రం, మన యాక్సిలేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, పిక్చర్ రేంజ్లో ఉంది. సో మెయిన్ లైన్ కాబట్టి, లూప్ లైన్లో లేదు కాబట్టి మనకైతే మెయిన్ లైన్లో ఉంది కాబట్టి ఒక రేంజ్లో ఉంది పిక్చర్ యాక్సిలేషన్ మాత్రం.
ఉదయ్ బాయ్. సో మనం అయితే చూసుకోవచ్చు అనుకోండి, నిడదవోలు జంక్షన్ మన అవుట్ కేబుల్ అయితే ఉన్నాము. సో ఈ నిడదవోలు జంక్షన్ ఎందుకు ఇది జంక్షన్ వచ్చిందంటే మాత్రం మనకి చిన్న హౌరా మెయిన్ లైన్ అయితే ఇక్కడ డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ దిగి మనం భీమవరం, ఆకివీడు, గుడివాడ, మచిలీపట్నం, నర్సాపూర్ వెళ్ళాలనుకుంటే మాత్రం మనం అయితే ఈ లైన్లో అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి అయితే డైవర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే డైవర్ట్ అయిపోతుంది లైన్. సో ఈ లైనే మళ్ళీ మనకి చుట్టూ తిరిగి వెళ్ళి మళ్ళీ మనకి చిన్న హౌరా మెయిన్ లైన్ అయితే ఏదైతే ఉందో అది విజయవాడ దగ్గర అయితే కలుస్తుంది అన్నమాట. విజయవాడ అవుటర్ క్యాబిన్ల దగ్గర అయితే మనకైతే కలుస్తుంది ఇది. సో 120 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత అయితే మాత్రం మనం అయితే 4th స్టాప్ అయిన నిడదవోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నిజవీడు, ఏలూరు, గూడెం 4th స్టాప్. సో 5th స్టాప్ అయితే మనం అయితే నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. విత్ 28 minutes డిలేతో అయితే వచ్చేసాము. సో వీడిది ఇప్పటి వరకు రన్నింగ్ ఎలా ఉందంటే మాత్రము ఏలూరు నుంచి భీమడోలు సెక్షన్ వరకు మాత్రమే వీడు 128 నుంచి 130 అయితే కొట్టాడు. అది మాత్రం ఫ్లాట్లో కొట్టాడు. కొత్త ట్రైన్ కాబట్టి మనకి అనేది కొత్తగా సౌండ్ రావట్లేదు, ఫ్లాట్ వీల్ సౌండ్ కూడా అయితే రావట్లేదు. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా నడుస్తుంది అన్నమాట. అండ్ అలా సో ఎగ్జాక్ట్ 1 minute తర్వాత అయితే మాత్రం మనం అయితే ట్రైన్ బయలుదేరిపోతుంది అనమాట. ఇక్కడ అయితే మనకి నిడదవోలు వచ్చేసి మాత్రం మనకైతే 1 minute హాల్టింగ్ మాత్రమే ఉన్నది. అండ్ నిడదవోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మాత్రం NDD. సో ఇది కూడా మెయిన్ లైన్ అన్నమాట, చిన్న హౌరా మెయిన్ లైన్, ప్లాట్ఫామ్ మెయిన్ లైన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా మనకైతే యాక్సిలేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మ్యాక్సిమం అన్ని మనకైతే యాక్సిలేషన్స్ చాలా బాగుంటాయి, ఒక రేంజ్లో తీసుకుంటాడు మరి. సో మనం అయితే పచ్చి పొలాల్లో చూసుకోవచ్చు, ట్రైన్ అయితే మాత్రం ఒక రేంజ్లో వెళ్తున్నారు. పచ్చ పొలాల మధ్యలో అయితే 100 మ్యాక్సిమం ఇది 100 స్పీడ్లో కొడుతున్నాడు ఇప్పుడైతే. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అన్నమాట, ఇది గోదావరికి 2 బ్రిడ్జిలు కదా, అవతల వైపు నుంచి అయితే ఈస్ట్ కోస్ట్ అయితే వస్తుంది అన్నమాట. జింగ్ అనుకున్నాను, జింగ్ దొరికితే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అవతల వైపు నుంచి అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది మనకి. సో యాక్చువల్లీ నేనైతే ఇక్కడ నాకు కొవ్వూరు దగ్గర పూరి తిరుపతి అయితే నేను దొరుకుతుంది అనుకున్నమాట. బట్ ఇక్కడైతే కొవ్వూరులో గోదావరి రైల్వే స్టేషన్ అయితే మనకైతే గూడ్స్ ఫ్లైట్ అయితే పెట్టాడు, చూడాలి. సో వెల్కమ్ టు రాజమండ్రి. మనం అయితే రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే వచ్చాము. విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 24 minutes కానీ ఈ డిపార్చర్ అయితే వచ్చాము. సో రైట్ నో ప్రెజెంట్ అయితే మనము విజయవాడ నుంచి 150 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మనము రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకైతే 6th స్టాప్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అనేది. విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 24 minutes అయితే మనం లేట్గా అయితే బయలుదేరాము.
బట్ ఇప్పటి వరకు అయితే మనం అయితే హాఫ్ జర్నీ అయితే చూసామన్నమాట. నెక్స్ట్ రాజమండ్రి నుంచి మోస్ట్లీ అనకాపల్లి వరకు అయితే మాత్రం చూద్దాము. ఎక్కడైనా దొరుకుతుంది. టీఎస్ఆర్ మొత్తం క్లియర్ ఉంది, లైన్ మొత్తం క్లియర్ ఉంది. 130 కిలోమీటర్స్ ఇస్తాడా లేదా అనేది చూద్దాము. నేనైతే ద్వారపడి అనపర్తి ఇది 130 కొడతాడా లేదా అనేది నేనైతే చూడాలి. నేను దానికోసం అయితే ఈగర్ వెయిటింగ్. సో దీనికి పిఠాపురం స్టాప్ లేకపోతే మాత్రం అక్కడ కూడా మనకైతే 130 దొరికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒక్క రేంజ్లో ఆడుకుంటాడు, చూద్దాము. పిచ్చ క్యాక్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం పిచ్చ క్యాక్ ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే చూడొచ్చు. అటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే కోరమండల్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ఆఫ్ కింగ్ అంటారు దీన్ని కూడా. ఇంకోటి స్పీడ్ ఆఫ్ కింగ్ కూడా అంటారు దీన్ని. ఒక రేంజ్లో స్పీడ్ కొడతాడు. అలాగే అన్ని యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ఒకసారి అయితే నాకు తెలిసి అయితే ఒకేసారి దీనికి అయితే యాక్సిడెంట్ అయింది. దీనికి మాత్రం పిచ్చ క్యాక. ఇది కూడా మనం అయితే త్వరలో ఒకసారి బ్లాగ్ అయితే చేద్దాము. సో మరికొద్ది సేపట్లో రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ దానికి సంఖ్య 22845 విశాఖపట్నం. వాదన అవతల జింగ్ వస్తుంది. గవర్నమెంట్ వెనకాల ఏముంది? సో అవతల వైపు చూసుకుంటే మాత్రం మనకైతే అక్కడ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది అక్కడ నుంచి అయితే. సో ఎగ్జాక్ట్లీ విజయవాడ నుంచి అయితే మాత్రం మనకైతే 200 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆగిందన్నమాట. సో రాజమండ్రి నుంచి సామర్లకోట చూసుకుంటే మాత్రం కడియం కరువు ఒక్క రేంజ్లో కొట్టాడు. కడియం కరువు మాత్రం 120, 125 అయితే స్కిప్పింగ్ కొట్టాడు. దాని తర్వాత కడియం కానీ ద్వారపూడి కానీ మాత్రం అక్కడ టీఎస్ఎస్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి 100 తప్ప ఎక్కువ మ్యాక్సిమం స్పీడ్ అయితే కొట్టలేదు. సో ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా సామర్లకోట రైల్వే స్టేషన్లో అయితే 2 minutes అయితే హాల్ట్ అయితే ఇచ్చాడు. సో స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ట్రైన్ కూడా కదిలిపోయింది. ఆన్ టైంలో అయితే ట్రైన్ కదిలిపోయింది.
ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడైతే మనకైతే పిఠాపురం అయితే దాటమాట ఫ్లాట్ 125 to 130 అయితే కొట్టాడు అబ్బా, ఒక్క రేంజ్లో కొట్టాడు. ఒక రేంజ్లో ఆడుకున్నాడు మొత్తం. పిఠాపురం మాత్రం ఒక రేంజ్లో ఆడేసుకున్నాడు. ఐసేఫ్ 110 అయితే మనకైతే ఎలా కొడుతుందో పిఠాపురంలో సేమ్ యాస్టీజ్ ఇది ఎల్ఎస్బీకి వచ్చి కాబట్టి మనకైతే 130 మాత్రం దులిపేశాడు అసలు మాత్రము సామర్కోట నుంచి. ఈ ట్రైన్కి ఎలా ఉందంటే మాత్రము కొత్త ట్రైన్ కాబట్టి మనకు అనేది ఫ్లాట్ వీల్ సౌండ్ లేదు, సగం సౌండ్ సామాన్ లేదు, దడక మనకి సౌండ్ కూడా లేదు, ఏమీ లేదు. ఒక స్మూత్గా రన్నింగ్గా వెళ్ళిపోతుంది. ఎస్పీ కోచ్ మీద మాత్రం వీడు 130 కొట్టడం అనేది గ్రేట్ అసలు, నా మామూలుగా కాదు. పిఠాపురం 120, 125, 130 ఫ్లాట్ 130 కొట్టాడు. కొల్లప్రోలు ఫ్లాట్ 130 కొట్టాడు. ఒక రేంజ్లో కొట్టాడు అబ్బా వాడు. నేను ఈ డివిజన్లోకి వచ్చాను, నేను దుబాడ డివిజన్లోకి వచ్చాను, రాజమండ్రి డివిజన్ దాటాను, ఇది నా స్పీడు అని వీడికి తెలుసు, రక్తచలమాడు తెలుసు. అక్కడ కనబడుతుంది కదా గ్రీన్ లోగో, సో వ్యాగ్నైన్. సో దాని వ్యాగ్నైన్ అయితే ఈరోజు అయితే అటాక్ చేశారు. సో మనమైతే విజయవాడ నుంచి 236 కిలోమీటర్లు కవర్ చేసుకున్న తర్వాత అయితే మనము 20 మినిట్స్ డిలే అయితే మనం అయితే అన్నవరం రీచ్ అయితే అయిపోయాము. సో అమల్కోట దాటిన తర్వాత అయితే మనకి బిక్వోల్ కానీ గొల్లప్రోల్ కానీ స్పీడ్ కొట్టాడబ్బా, ఒక మామూలుగా లేదు, ఒక రేంజ్లో కొట్టాడు స్పీడ్ మాత్రం. నాకైతే మస్తు హ్యాపీనెస్ అయితే అనిపించింది. వీడు 110, 120 నుంచి 130 ఆ స్పీడ్లో మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు ఇప్పటివరకు మాత్రము. అస్సలు 110 మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఏదో టీఎస్ఆర్ నేను వెళ్తాను 120, 130 స్పీడ్ నేను మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్తాను. సో మన బండికి అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. సో ఇక్కడ అయితే 1 మినిట్ అయితే హాల్టింగ్ ఉంది. సో ఇప్పుడైతే మనము విజయవాడ నుంచి 253 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మనమైతే తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ డిలే అయితే మాత్రము మనకైతే సామర్లకోట నుంచి తుని అయితే ఆ స్లాగ్ ఏదైతే లేట్ డిపార్చర్ అయితే ఉందో, లేట్ డిలే అయితే ఉందో అదైతే అక్కడ వాడు కొట్టాడు కదా 130 స్పీడ్తోని. ఆ 130 స్పీడ్ కొట్టిన తర్వాత అయితే ఆ లేట్ అయితే మనకైతే కవర్ అయితే అయిపోయింది.
అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కోచ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని చూసుకోవచ్చు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాలో అయితే. సో జనవరి 2026లో అయితే దీన్ని కమిషనింగ్ చేశారు. ఈ కోచ్ కమిషనింగ్ చేశారు. విజయవాడ నుంచి మనం అయితే 317 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మనం అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. విత్ డిలే ఆఫ్ 15 minutes డిలే అయితే వచ్చాము. ఎందుకంటే మనకైతే అక్కడ ట్రాక్ వర్క్స్లో అయితే చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఈవెన్ ఇప్పుడు అనకాపల్లి రైల్వే స్టేషన్లో కూడా జరుగుతుంది. సో యాక్చువల్లీ నేనేమనుకున్నాను అంటే తిరుమల ఎక్స్ప్రెస్ గంటన్నర లేట్ ఉంది, వీడికి ఓవర్టేక్ దొరుకుతుందేమో అని అనుకున్నాము. ఎందుకంటే ఈ వ్లాగ్లో ఇప్పటిదాకా నాకు ఓవర్టేక్ దొరకలేదు. దొరికితే మాత్రం చాలా హ్యాపీ అనుకున్నాను. కానీ తిరుమల వాడు వెళ్ళిపోయాడు. ఎలమంచిలి దగ్గరనే లైన్ క్లియర్ చేశాడు. నేను అనుకున్నాము ఎలమంచిలి దగ్గర దొరికేస్తాడులే తిరుమల వాడు అని అనుకున్నాను. బట్ చెన్నైకి దొరికాడు, హౌరా మేలవాడికి అయితే దొరికాడు తిరుమల వాడు. వాడు వెనకాల తిరుమల వాడు పంపించేశాడు. వాడు వెనకాల మేము ఉన్నాం. అంటే మా ముంగట చెన్నై మేలు ఉన్నది, తిరుమల ఉన్నది, నెక్స్ట్ మేము రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నదన్నమాట. సో అది సో విజయవాడ నుంచి 337 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అయితే మనం అయితే దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగిందన్నమాట. సో మేమైతే మొత్తము నిలబడి మొత్తం వ్లాగ్ మొత్తం తీసాము. కనీసం 1 minute కూడా చూడలేదు. సో దువ్వాడకు వచ్చేసరికి అయితే మాత్రం మనకైతే బిఫోర్ ఆన్ టైం డిపార్చర్ కంటే ఆన్ టైం అరైవల్ కంటే 5 minutes ముందే అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే మనకైతే 5 minutes అయితే హాల్టింగ్ స్టేషన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఈ దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే మొత్తం 4 రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే అందులో వచ్చేసి 4th ప్లాట్ఫామ్లో అయితే వచ్చి ఆగి ఉన్నమాట. సో నెక్స్ట్ స్టాప్ అయితే మాత్రం మనకైతే విశాఖపట్నం వచ్చేస్తుంది. సో దాని తర్వాత అయితే నేను వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను అక్కడితోనే అయితే. టు బీ హానెస్ట్, రత్నాచల్ అనేది దువ్వాడకు రావడం అనేది ఆన్ టైంలో అయితే వచ్చాను. రాజమండ్రి వరకు మనకైతే ఆల్మోస్ట్ 30 minutes డిలే, 28 to 30 minutes డిలే అయితే నడిచేది. ఇప్పుడు దువ్వాడకు వచ్చేసరికి మాత్రం మనకైతే ఆన్ టైంలో అయితే వచ్చేసామాట. అయితే చైర్ కార్స్ అయితే చూసుకుంటాం కదా. చైర్ కార్స్ అయితే మనకైతే ఇలా వస్తాయి. ఈ కొత్త ఎల్హెచ్బికి వచ్చేసి ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ కొత్త ఎల్హెచ్బి అప్గ్రేడ్ అయింది కాబట్టి, సో అన్నీ మొత్తం అంతా న్యూ కాబట్టి మనకి సెకండ్ సిట్టింగ్ చైర్ కార్స్ అయితే ఇరుగొండి ఇలాగ వస్తుంది. సో ఇటువైపు ముగ్గురు కూర్చుంటారు అన్నమాట. అండ్ పైన ఫ్యాన్స్, ఎల్ఈడి లైట్స్ మొత్తం అరగండి ఇలా వచ్చింది. అండ్ మనకైతే సాకెట్స్ కూడా చూడండి, ఇలాగే సాకెట్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ టైం నేను తుంగభద్రకు చూపించినట్టు యూఎస్బి పాయింట్లు కూడా ఇచ్చారు.
సో వీడు ఎల్హెచ్బి అప్గ్రేడ్ అయిన తర్వాత ఎంత అప్గ్రేడ్ అయ్యారంటే మొదటి రోజు నాడే మాకంటే ముందు విజయవాడ నుంచి మాకంటే ముందు 1-2 గంటల ముందు బయలుదేరినవి లైక్ తిరుమల ఎక్స్ప్రెస్ కానీ చెన్నై హౌరా మెయిల్ కానీ ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ వాడి వెనకాలనే వచ్చాము. 2 గంటలున్న డిఫరెన్స్ దువ్వాడ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాకైతే వాడి వెనకాలనే ఉన్నాము. అంటే మా ముంగట చెన్నై హౌరా మెయిల్, తిరుమల ఎక్స్ప్రెస్, ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఈ 3 ముందున్నాయి. సో అప్డేట్ అయిన మన ఎల్హెచ్బి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే మాత్రం కరెక్ట్గా ఆన్ టైం డెలివరీకి అయితే వచ్చేసిందట. ఆన్ టైంకి అయితే వచ్చేసింది మనకైతే మాత్రము. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఆన్ టైంకి వచ్చేసిందట. అండ్ నాకు తెలిసి సౌత్ సెంట్రల్ రైల్వే వాడు మాత్రం దీన్ని పర్టికులర్గా కన్సిడర్ చేస్తే మాత్రం ఇది ఎప్పుడూ ఆన్ టైంలోనే 60,000 అయినా సరే డిపార్చర్ అయితే అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, సౌత్ సెంట్రల్ మాత్రం కన్సిడర్ చేస్తే మాత్రం ఈ ట్రైన్ మాత్రం నంబర్ 1 ఇప్పటికీ. బట్ ఈరోజు మాత్రం 120 నుంచి 110 నుంచి 110 పైనే కొట్టాడు. 110 పైనే కొట్టాడు. స్పీడ్ మాత్రము ఎక్కడ 100 తగ్గలేదు. ఎక్కడో ఒక దగ్గర ట్రాక్ రిపేర్ అవుతుంటే మాత్రం అక్కడ మాత్రమే కొట్టాడు సౌత్ ఎస్సీఆర్ డివిజన్లో మాత్రం. బట్ వన్స్ ఆ లిమిట్ దాటేసిందంటే మాత్రం మనకైతే 120 పైన కొట్టాడు. ఇంకెక్కడ దిగలేదు, 120కి మించి దిగలేదు. 120 పైన కొట్టాడు. అందుకనే ఆన్ టైమ్గా వచ్చాడు రత్నాచల్ మాత్రము. సో ఇది మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ కొత్తగా ఎల్హెచ్బి అప్గ్రేడ్ అయింది కదా, ఇది మన జర్నీ అయితే. సో ఇలాంటి వీడియోస్ కానీ, ట్రైన్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేనైతే వీలైనంత వరకు ఉన్నంత వరకు అయితే తీసానమాట. వీలైనంత వరకు మాత్రం అయితే నేను తీసాను. ఇక్కడితో అయితే నేను బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. మళ్ళీ అయితే మనం ఇంకో బ్లాగ్తో అయితే కలుద్దాము. బాయ్, టాటా.